జనసేన ఆవిర్భావ సభ ఈరోజు పిఠాపురం పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. 12 ఆవిర్భావ సభ. కానీ అంటే జనసేన పార్టీ మీరు గనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే అంటే ఆ పార్టీ ఎదుగుదల ఏ విధంగా ఉందనుకోవచ్చు. పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలైన సందర్భంగా. జనసేన పార్టీ ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఒక ఘన విజయాన్ని సాధించింది. స్ట్రైక్ రేటు 100% నిలబెట్టినటువంటి అభ్యర్థులందరూ గెలవటం అనేటువంటిది నిజంగానే దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర, ఒక రికార్డు కూడా. అయితే పిఠాపురంలో పెట్టడం అనేటువంటిది దానికి ఉన్నటువంటి రీజన్ ఏమిటనేటువంటిది ఒక సమస్య నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే జనసేన అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పార్టీ. ఆ పార్టీ మరి అటువంటి పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి వాళ్ళందరూ రావాలంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేదా దూరభారం ఇవన్నీ చూసినప్పుడు విజయవాడ గుంటూరు మధ్య సరైనటువంటి స్థలంగా ఉంటుంది. గతంలో ఇప్పటిలో జనసేనని పెద్ద బహిరంగ సభ ఎన్నికలకు ముందు నిర్వహించినటువంటిది మనకు తెలిసిందే. మరి ఇప్పుడు పిఠాపురాన్ని ఎంచుకోవడానికి బహుశా ఆ పిఠాపురం ప్రాంతంలో లేదా తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ప్రాబల్యాన్ని మరింతగా పెంచుకునేటువంటిది. రెండోది బల ప్రదర్శనని చేయడం కోసం కూడా బహుశా ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే ఎక్కడ సభ పెట్టాలి, ఏం మాట్లాడాలి ఏమిటనేటువంటిది ఆయా పార్టీల అంతర్గత అంశమే, దాన్ని ఎవరు కాదట్లేదు. కానీ అక్కడే ఎందుకు పెట్టుకున్నారు అనే దానికి వచ్చేసరికి వాళ్ళు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే గతంలో గెలిచిన తర్వాత ఇక్కడేమీ విజయోత్సవ సభలు ఏమీ జరపలేదు అనేటువంటిది చెప్తున్నారు. ఒక విజయోత్సవ సభ అంటే పవన్ కళ్యాణ్ గారితే విజయము, లేకపోతే అది ఒక్కటే ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాదు కదా. రాష్ట్రం మొత్తంగా అటువంటి స్ట్రైకింగ్ రేట్ ఉన్నప్పుడు అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రాంతాల్లో జరపాలని ఎవరైనా కోరుకుంటారు. రెండోది పిఠాపురంలో స్థానికంగా తలెత్తినటువంటి సమస్యలను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవడం అవసరం. అయితే అక్కడ వర్మ గారు అనేటువంటి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయనకి గతంలో పోటీ చేసి గెలిచినటువంటి స్థానం అది. ఆయనకి రాజకీయ పునరావాసం కల్పిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా చెప్పింది. అయినప్పటికీ మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు అనేటువంటి అభిప్రాయం ఆయన కూడా, ఆయన అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయనకి అటువంటి అవకాశం ఇవ్వలేదు. అది ఒక అసంతృప్తికి కారణం. అందువలన డిఫరెంట్ రీజన్స్ తోటి ఆయన అక్కడ సభ పెట్టారు. అందువల్ల అధికారంలో ఉన్నారు, అందులోనూ ఊపు మీద ఉన్నారు కనుక జన సైనికులు కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ కోటేశ్వరరావు గారు, అంటే ఉమ్మడి ఎజెండాలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 ఇవన్నీ అమలు అనే విషయాలు కూడా ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇదివరకు ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడలేదు అనేది కూడా కొంతమంది నుంచి అయితే మాత్రం అందుతున్నటువంటి సమాచారం. రవి గారు, మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ప్రశ్నించే తత్వం అనేటువంటిది ప్రతిపక్షంలో ఉండగా, లేకపోతే ఎలాంటి ప్రభుత్వ బాధ్యతల్లో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ విధమైనటువంటి ప్రవర్తన కనిపించారు. అప్పుడు కూడా ఈ వివిధ సందర్భాల్లో నేను నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను. ఒక జగన్మోహన్ రెడ్డి గారినే ప్రశ్నించారు తప్ప ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ బీజేపీని కానీ ప్రశ్నించలేదు. ఒక పార్ట్ మాత్రమే. రెండో పార్ట్ ఆ ప్రశ్న ఆయన నోటికి తాళం వేసుకున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 పేరుతోటి 3 పార్టీల కూటమికి, ముఖ్యంగా ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది 2 పార్టీలు మాత్రమే, జనసేన, తెలుగుదేశం మాత్రమే. బీజేపీ దానికి దూరంగా ఉంది. అందువలన ఈ సూపర్ 6 అమలు అనేటువంటిది గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఏ విధమైనటువంటి రోడ్డు మ్యాప్ కానీ, లేకపోతే మిగిలినటువంటి పథకాలు ఎప్పుడు ఎట్లా ఎలా అమలు జరుపుతారనేటువంటిది కూడా ఎక్కడ అందులో అగమ్యగోచరంగా ఉంటుంది. రెండవది ద్రవ్య లోటు అనేటువంటిది భారీ మొత్తంలో చూపించారు. మరి ఆ ద్రవ్య లోటును పూడ్చుకోవడానికి జనం మీద ఇంకా పనులు భారం వేస్తారా, లేకపోతే అప్పులు చేస్తారా? అప్పులు చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా గ్రాంట్ల రూపంలో తీసుకొస్తారా? ఇలా అనేకమైనటువంటి సమస్యలు
ఆ ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో నేను అనుకోవటం ఈ పిఠాపురం సభలో ఆ విధమైనటువంటి ప్రశ్నించే తత్వాన్ని, ప్రశ్నించేటువంటి ఉపన్యాసాన్ని పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నేను అనుకోను. ఒకవేళ అటువంటి ప్రశ్నించేటువంటి ప్రశ్నలను గనక సంధించేట్లయితే తన ప్రభుత్వం మీద తానే ప్రశ్నలను సంధించుకోవడం అవుతుంది. అవును. అది కూటమి ఐక్యతకి లో సమస్యలు రావడానికి పిఠాపురం సభ నాంది పలికిన ఆశ్చర్యం లేదు. అందువల్ల మొత్తానికైతే మాత్రం ఆ విధమైనటువంటి ప్రసంగం చేస్తారని నేనైతే రైట్ అనుకోను. కార్యకర్తలకైతే దిశానిర్దేశం చేస్తారు ఇంకా అంటే రానున్న అది వేరు. రోజులు పార్టీని బలపరుచుకోవాలి, లేకపోతే బలోపేతం పార్టీ కోసం ప్రాబల్యం పెంచుకోవాలి. దిశానిర్దేశం చేసి ఇతర పార్టీ పార్టీల నుంచి కార్యకర్తల్లో కొంచెం ఇతర మనోధైర్యం పార్టీల నుంచి నింపే విధంగా వచ్చేటువంటి వాళ్ళని అకామిడేట్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అది ఆయా పార్టీల అంతర్గత అవును. అంశం. దానికి ఇబ్బంది లేదు. రైట్